నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యువత విద్యావంతులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. అక్కడ జరిగినటువంటి ఆ దాష్టికంలో మాత్రం ఈరోజు చాలామంది ఆయన నైతిక బాధ్యత రాజీనామా చేసిన ఇంకా ఆ గాయాలు మాత్రం ఆ ఆందోళన పాల్గొన్నటువంటి మహిళలపై పూర్తిగా పడినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా కుటుంబాల్లో మాత్రం ఆ పిల్లలకు వచ్చిన కష్టాన్ని తల్లిదండ్రులు కూడా భరించే పరిస్థితి లేదు. గొంతెత్తి ప్రశ్నించే తత్వాన్ని వారు చేసిన తప్ప ఈరోజు వాళ్ళపై కేసులు నమోదు చేయడమే కాకుండా అత్యాచారం చేస్తాం, హతమారుస్తాం అంటూ ఆ యువతపై సోషల్ మీడియాలో దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ పైడి సింధూర మనతో ఉన్నారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు. చూస్తే కనుక ఒక డాక్టర్గా, ఒక అప్కమింగ్ పొలిటీషియన్గా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నీట్ లీకేజ్ పేపర్ విషయంలో వాళ్ళు భావస్వేచ్ఛని మాత్రమే షేర్ చేసుకున్నారు. కానీ ఆ భావస్వేచ్ఛని ఈరోజు వాళ్ళ బతుకుల్ని ఇలా ఛిద్రం చేస్తాయి అని అనుకున్నారు ఎప్పుడైనా? లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా మేము ఒకటేంటంటే యూత్‌కి ఎగెయిన్స్ట్ కాదు. యూత్ అన్నది 100% అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఏమంటారంటే, యూత్ అందరూ ముందుకు రావాలి. మాకు కూడా ఈవెన్ నేను కూడా 30స్‌లో ఉన్నాను కాబట్టి, మాలాంటి వాళ్ళకి కూడా పార్టీ అన్ని రకాలుగా చాలా సపోర్ట్ చేస్తుంది. దట్ టు మహిళలకి ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇది దృష్టిలో తీసుకుంటే మహిళలు అన్నది వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. మహిళలు ముందుకు రావాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారని అన్నారు. ఒకటి మనం అందరం ఆలోచిస్తే, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం వల్ల ఇప్పుడు ఇంకా కొత్త సమస్యలు రావు అని ఎవరైనా 100% అష్యూరెన్స్ ఇవ్వగలరా? ఇవ్వలేం. సో ఇదేంటంటే అయినప్పటికీ కూడా ఆయన నైతిక బాధ్యత వహించి సరే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి ఆయన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన ఆగేరే తప్ప. కానీ ఏదైతే అక్కడ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఆ ఆందోళన పిలుపు అనంతరమే ఆయన మాత్రం బాధ్యత వహించి రాజీనామా చేశారు. అప్పటి వరకు ఆయన మాత్రం కనీసం ఈ విషయంపై ఒక దర్యాప్తు కూడా వేసే పరిస్థితి లేదు. అవును, అంత ఉద్రిక్తత జరుగుతుంది కాబట్టి ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. సో అంతే తప్ప వాళ్ళకి ఏమి భయపడో ఇంకేదో కాదు. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అన్నది ఒక పార్టీ ఉందండి. 100% అందరూ యూత్ ఉన్నారండి. కాకపోతే మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ యూత్ ఎక్కడి నుంచి వచ్చారు, రాత్రికి రాత్రి ఎక్కడి నుంచి వచ్చారు, రాత్రికి రాత్రి అంత మిలియన్స్లో ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చారు. అండ్ వాళ్ళు కానీ ఫుడ్ పార్సిల్స్ అవన్నీ మీరు చూసినట్టయితే ఆ జొమాటో ఆర్డర్స్ అవన్నీ ఎక్కడెక్కడో వేరే దేశాలు, ఫార్ ఈస్ట్ నుంచి, పాకిస్తాన్ నుంచి వాళ్ళకి బిల్లింగ్స్ అవుతున్నాయి అంట. ఇవన్నిటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో శ్రద్ధా సింగ్ కావచ్చు, రిచితా విషయంలో వాళ్ళ భావస్వేచ్ఛను మాత్రం షేర్ చేసుకుంది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఒక 25 ఏళ్ళ యువతి ప్రశ్నించినందుకు మాత్రం వారి మీద FIR వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అటువంటి పరిణామాల్లో ఇది ఎటుగా దారితీస్తుందని భావిస్తున్నారు ఒక మహిళగా? అంటే ఒక మహిళగా మహిళల్ని 100% నేను సపోర్ట్ చేస్తానండి. ఎవరైతే మహిళలు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి ఒక లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఏదనిపిస్తే అది మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు కాబట్టి మనం కూడా దానికి ఏకీభవిస్తున్నాం. కానీ ప్రస్తుతం మాత్రం వాళ్ళ మానసిక క్షోభను అనిపించే పరిణామాలు వారికి ఉన్నటువంటి భావ స్వేచ్ఛే ఈరోజు వారిని బాధిస్తుందా? అవ్వచ్చు, ప్రాబబ్లీ. యా, అంటే భావస్వేచ్ఛ అంటే అక్కడ తప్పుడు వర్డ్స్ ఏవి వాడలేదు. జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉంటే ఇన్స్టెంట్ బేస్గా వాళ్ళు అక్కడ వాళ్ళ తాలూగా ఏవైతే వీడియోలు పోస్ట్ చేశారు, దాన్ని క్రైటీరియా తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు నెటిజన్లు చాలామంది వారిపై దాడి చేయడం, ఇలా అయితే మహిళలు ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించింది. అంటే డెఫినెట్గా ఒకటండి, అక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. మాట్లాడే దాంట్లో కూడా మనం దేనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం అన్నది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక 100 మందికి నిజంగానే
ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఒక 100 మందికి మేలు జరుగుతుంది అంటే నేను కూడా వాళ్ళతో పాటు గొంతెత్తి మాట్లాడతాను. కానీ దానివల్ల మేలు కన్నా హాని ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం బ్రేక్ పెట్టాలి. ఎవరైనా గానీ, అది పోలీస్‌లా, కామన్ పీపులా ఎవరైనా గానీ ఒక ఒక మాట్లాడే వ్యక్తుల వల్ల, అది సపోజ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఎవరైనా గానీ. సో, ఈవెన్ ఈ కాక్రోచ్ జనతా పార్టీలో ఉండే మహిళల గురించి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళు డెఫినిట్‌గా ఆళ్ళు మాట్లాడొద్దు అని మేము అనట్లేదు. వాళ్ళు మాట్లాడొచ్చు. మాట్లాడే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడొచ్చు. వాళ్ళు ఏది అనుకుంటే వాళ్ళకి ఆ ఇండిపెండెన్స్‌తో వాళ్ళు మాట్లాడొచ్చు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకసారి కామన్ సెన్స్ పెట్టి ఆలోచించుకొని మాట్లాడాలని నేను చెప్తున్నాను. సో, ఎవరు ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదు అని మనం టీచ్ చేసే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే ఎవ్రీబడీ ఈజ్ మెచ్యూర్డ్ ఎనఫ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు మాట్లాడినప్పుడు దానివల్ల మేలు జరుగుతుందా, హాని జరుగుతుందా? ఒకవేళ మేలు జరుగుతుందంటే ఎంతమందికి మేలు జరుగుతుంది? హాని జరుగుతుందంటే ఎంతమందికి హాని జరుగుతుంది? ఈ దేశం నిజంగానే అభివృద్ధి చెందుతుందా మనం మాట్లాడే మాటల వల్ల? నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాను అనుకోండి, డెఫినిట్‌గా ఒక 1000 మందికి నేను దానివల్ల బెనిఫిట్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా కూర్చుంటాను అక్కడ. కానీ రుచిక శ్రద్ధా సింగ్ విషయంలో మాత్రం పోలీసుల అత్యుత్సాహమే ఈరోజు వారికి మానసిక క్షోభకు గురి చేసే పరిణామాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఒక ఆవేదన అందరిని కూడా బాధిస్తుంది. అంటేనండి, ఇప్పుడు మాట్లాడినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళని వదిలేయండి అనడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఒకటి మనం ఆళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానివల్ల పక్కన వాళ్ళు ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ఉద్యమం చేశానంటే, ఆ ఉద్యమం వల్ల ఎవరు ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్ అక్కడ. సో, నేను ఒక నెగెటివ్ ప్రాపగేషన్ ఆర్ నెగెటివ్ ఉద్యమం చేసి నాతో పాటు ఆ జనాల్ని అలా, అంటే ఇప్పుడు అందరూ కూడా అక్కడ మనం చూసినట్టయితే చిన్న చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, యూత్. అలా అని తప్పు పట్టట్లేదు మనం వాళ్ళని. యూత్ వాళ్ళకి డెఫినెట్‌గా వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళు రేపు పొద్దున్న దేశాన్ని కూడా ఉద్ధరించాలి యూతే. సో, బట్ ఆ మాటల వల్ల ఆర్ ఇప్పుడు నేను చేస్తున్న ఒక పర్సన్ ఎవరైనా చేస్తున్న పని మీద అది నెగటివిటీ వచ్చిందనుకోండి, 100 మంది ఆ నెగటివిటీ ఫాలో అవ్వడం మంచిది కాదు. ప్రస్తుతం మాత్రం నీట్ పేపర్ లీకేజ్ విషయంలో యూత్కు సంబంధించినటువంటి కంటెంట్ కాబట్టే దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుకి ఇంతమంది ఆకర్షితులయ్యి జంతర్ మంతర్కి చేరే పరిస్థితి నెలకొందంటే నెలకొంది. అలా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నెలకొందది. సో, ఇప్పుడు నీట్ పేపర్ ప్రాబ్లం అయిందండి. దానికి ఒక పెద్ద ఏజెన్సీ ఉంటుంది, ఒక టెస్టింగ్ ఏజెన్సీ ఉంటుంది. సో, రకరకాల ఏరియాస్‌లో దాన్ని సార్ట్ అవుట్ చేసి ఫైనల్‌గా అది పేపర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు దానికి ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను మొన్న మన శ్రీకాకుళం జిల్లాలో చూసినట్టయితే 4 నీట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళతో స్వయంగా మాట్లాడాను. సో, అది ఆల్రెడీ మన ప్రొఫైల్స్‌లో కూడా, ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌లో కూడా ఉంది. సో, అందులో వాళ్ళకి ఏం అడిగానంటే, మీకు ప్రాబ్లమ్ ఏం జరిగింది? ఏం రెక్టిఫై చేయొచ్చు మనం? అంటే ఒక ఇండియన్ సిటిజన్‌గా, అంతే తప్ప నేను ఏ పార్టీ అన్నది కాకుండా ఒక ఇండియన్ సిటిజన్‌గా వాళ్ళ ఇంటికి, ఒక 4 ఇంటికి వెళ్ళి ప్రాబ్లమ్ ఏం జరుగుంటుంది, ఎలా జరుగుంటుంది, మళ్ళీ ఇలా జరగకుండా ఎలా రెక్టిఫై చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మెజారిటీ మంది ఏమంటారంటే, మేడం ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం వల్ల నిజంగానే బెనిఫిట్ లేదు మేడం మా వరకు. ఎందుకంటే వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ ఫెయిల్ అన్నది నెక్స్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ధర్మేంద్ర ప్రధాన్ గారు రోల్ ఏముంటుంది? ఏమీ ఉండదు. ఆయన ఒక బాధ్యత వహించి రిజైన్ చేశారు. సో, ఈ అమ్మాయిలందరూ కూడా, నేను ఎవరైతే ఈ అమ్మాయిల అబ్బాయిలతో మాట్లాడాను నీట్ స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఏమంటారంటే, ఇది కొంచెం స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుని ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ పెట్టడం, ఇలా ఒక 4-5 సజెషన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో, ఇవి చేసినట్టయితే రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే అందరి ఉద్దేశం ఏంటి అంటే, రేపు పొద్దున ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు. ఉద్యమం తాలూకు అల్టిమేట్ లక్ష్యం కూడా ఇదే కదా. ఆ ఉద్యమం తాలూకు అల్టిమేట్ లక్ష్యం ఇదే. అందుకే దానికి టువర్డ్స్‌గానే, దానికి ఫర్గానే మనం అడుగులు వేస్తున్నాం మొత్తం భారతదేశం, అలాంగ్ విత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ప్రస్తుతం ఏదైతే నీట్ ప్రశ్నపత్రికల లీకేజ్ విషయంలో నైతిక బాధ్యత వహించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు కూడా జంతర్ మంతర్ దగ్గర ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి మహిళా విద్యార్థులు, యువతల పట్ల మాత్రం నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్లు ఆ కుటుంబాల్లో మాత్రం బాధిస్తున్నాయి. ముఖ్యంగా మానసిక క్షోభకు గురి అవుతున్నటువంటి వారి తాలూకా కష్టాన్ని మాత్రం పగస్తులు కూడా రాకూడదని చెప్పి మదనపడే పరిస్థితి. కానీ ఈ విషయంలో
వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కొంతమంది మాత్రమే ఏకీపిస్తారు. నెటిజన్లు కూడాను భావస్వేచ్ఛతో పాటు వారి అభిప్రాయాన్ని తెలియపరిచే నేపథ్యంలో దాన్ని కూడా క్రైటీరియా తీసుకోకుండా తమ లక్ష్యాన్ని సాధన కోసం ఇటువంటి అంకులకు మాత్రం ఆటంకించి లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని చెప్పి ఆమె సూచన జారీ చేస్తున్నాం. ప్రస్తుతం రుచిత విషయంలో అదేవిధంగా శ్రద్ధా సింగ్ విషయంలో కూడాను ఈ పరిణామాలన్నీ కూడాను మిగతా ఎవరైతే బాధితులు ఉన్నారో వారెవరూ కూడాను దిగులు చెందాల్సిన అవసరం లేదని చెప్పి ఒక భరోసా ఇస్తున్నారు. మరి వారందరూ కూడాను ఈ ఆందోళనలో పాల్గొనడం తాము చేసిన పాపమా, లేకపోతే భావస్వేచ్ఛను ప్రపంచాన్ని తెలియచేయడం తాము చేసినటువంటి నేరమా అన్నటువంటి భావన నుండి బయటకు వచ్చి భారతదేశానికి మాత్రం తమంతుగా సేవలు అందించేందుకు వారు సేవలు దోహదపడతాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.